మనని ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి అపోస్తులైన పౌలు యేసుక్రీస్తుని ధరించిన తర్వాత ఏమంటున్నాడండి? నేను యేసుక్రీస్తుకి బానిసను, దాసుడు కాదు. దాసుడు అంటే పని చేస్తే నీకు కూలిస్తారు. దాసుడు వస్తాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ బానిస అనే వ్యక్తి తన హక్కులు ఏమీ ఉండవు. తన హక్కులన్నీ కూడా యజమానుడికే ఉంటాయి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన రమ్మంటే రావాలి. యేసుక్రీస్తులో మనకు రక్షణ ఉందని తెలుసుకున్న మనము మనకి హక్కులు ఏమీ లేవు. ఎందుకంటే నా హక్కులన్నీ కూడా నేను చూసుకున్నప్పుడు నా హక్కులన్నీ కూడా పాపంలోనికే నన్ను నడిపిస్తున్నాను, మరణం వైపే నేను ప్రయాణం చేస్తున్నాను. కానీ యేసుక్రీస్తుకి నేను ఎప్పుడైతే బానిసనవుతానో ప్రభు యొక్క హక్కులు, ప్రభుకి నా మీద అధికారం ఉంటుంది. ఆయన అధికారాన్ని చెలాయిస్తాడు. కాబట్టి